ప్రైజ్ ద లార్డ్. ప్రభువుతో ప్రతిదినం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువుతో ప్రతిదినం గడుపుటను బట్టి దేవుడు ఎన్నో సత్యాలు మనకు నేర్పిస్తూ వస్తున్నారు. మరి సత్యాలు నేర్చుకున్న తర్వాత వాటి ప్రకారంగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి దేవదూతల పరిచర్య గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం. గత కొన్ని దినముల నుంచి మరి దేవుడు మనకు ఈ అంశాన్ని బోధిస్తూ ఉన్నారు. దేవదూతలు ఎలాగున మరి మనకు సహకారంగా ఉంటున్నాయి, పరిచర్య చేస్తున్నాయనే అంశాన్ని దేవుడు మనకు బోధిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథములో దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవదూత కావిలు ఉండి వారిని సంరక్షించును అనే మాటను మనం చదువుకుంటాం. కీర్తనకారుడు 34వ కీర్తనలో 7వ వచనంలో ఈ మాట రాసి ఉంచారు. మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి దేవదూతలు ఎలాగన సహకరిస్తున్నారో, సహాయం చేస్తున్నారో మనం తెలుసుకుంటూ వస్తున్నాం. మొదటిగా హాగరమ్మకు ఏ విధంగా అక్కడ ఆ యొక్క అవసరతను తీర్చారు కదా. దేవదూత అక్కడికి ప్రత్యక్షమై వారికి ఉన్నటువంటి ఇస్మాయిల్ దాహముతో ఎంతో బాధపడుతున్నటువంటి ఆ సమయంలో దేవదూత మరి నీటి ఊటను అక్కడ పుట్టించారు. ఆమె నేత్రములు తెరిచినందున ఆమె చూడగలిగింది. వారి దాహాన్ని తీర్చుకున్నారు. అనగా దేవదూత వారికి సహాయం చేశారు, ఆ కొరతను తీర్చారు. అలాగనే మరి లోతు కుటుంబాన్ని దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించారు దేవదూతలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోతు కుటుంబాన్ని అగ్ని గంధకముల చేత కాల్చబడకుండా ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రత నుంచి మరి తప్పించారు. వారి చేతులు పట్టుకొని వచ్చి మరి సొదొమ గొమొర్రా ప్రాంతంలో బయటికి తీసుకొని వచ్చి నిలబెట్టినట్టుగా మనము చదువుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి తప్పక దేవదూతల ద్వారా దేవుడు కాపుదలనిస్తూ రక్షణనిస్తూ నడిపిస్తున్నారు. అవసరతలు తీరుస్తూ మనకు సహాయం చేస్తూ వస్తున్నారు. అలాగనే మరి హిజ్కియా రాజు యొక్క భయాన్ని, ఆందోళనను ఆ యొక్క సన్హెరీబు యొక్క మాటల నుంచి, ఆ బెదిరింపు మాటల నుంచి తప్పించాడు. ఒక్క దినంలోనే, ఒక రాత్రి ఒక దేవదూత 185,000 మందిని హతమార్చి మరి ఆ యొక్క యుద్ధాన్ని సమాప్తి చేసింది. హిజ్కియా రాజు పక్షంగా నిలబడి యుద్ధం చేసింది. ఇక సన్హెరీబు ఆ ప్రాంతానికి రాకుండా తిరిగి వెళ్ళిపోయాడు. అంత మాత్రమే కాదు, శత్రువు కనబడకుండా సమూల నాశనము చేయబడ్డాడు. తన కుమారులే అతన్ని హతమార్చినట్లుగా మనము 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో ఈ మాటలు చదువుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగున దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలకు దేవదూతలు ఎలాగున సహాయాన్ని చేస్తున్నారు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. అలాగనే నేను కూడా దేవుని యందు ఆశ కలిగి భయముతో కూడిన భక్తి జీవితాన్ని కొనసాగించినప్పుడు నిశ్చయంగా మనకు కూడా సహాయం చేస్తాడు దేవుడు. తప్పకుండా దూతలను పంపి మన అవసరతలు తీరుస్తారు. మనకున్నటువంటి అపాయాలలో నుండి, కీడులలో నుండి మనల్ని తప్పిస్తాడు. అంత మాత్రమే కాదు, శుభ సందేశాలు కూడా మనకు పంపిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి భవిష్యత్తు సంబంధించినటువంటి విషయాలను మనకు తెలియజేస్తాడు. ఏదైనా మనము తెలుసుకుంటున్నాం. అదే దేవదూతలు శుభ సమాచారాన్ని తీసుకొని వచ్చారు. దేవుని యొద్ద నుండి శుభ సమాచారాన్ని దేవుని పిల్లలకు చేరవేయడానికి దేవదూతలు మరి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా రక్షణయను స్వాస్థ్యం పొందబో వారికి దేవదూతలు పరిచర్య చేయడానికి దేవుడే వారిని నియమించినట్లుగా మనం హెబ్రీ 1:14లో చదువుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ఎవరికి దేవదూతలు ఆ శుభ సమాచారాన్ని తీసుకొని వచ్చాయో చదువుకుందాం రండి. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం. 26వ వచనంలో, గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవదూత దేవుని చేత పంపబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము అనగా శుభవార్త తీసుకొని వచ్చింది కనుక శుభము అని తెలియజేస్తూ ఉంది. ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటని ఆలోచించుకొని చుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఇక్కడ మనం కొన్ని సత్యాలు తెలుసుకోవాలి. ఆత్మీయ జీవితంలో కొన్ని మనం నేర్చుకోవాలి, పాఠాలు నేర్చుకోవాలి.
మరి ప్రార్థనా జీవితంలో మనము ఎదుగుతూ రావాలి. మన ప్రార్థనలు దేవుని సముఖానికి నిశ్చయంగా వెళ్తాయి. మనం చేసిన అది చిన్న ప్రార్థనైనా మరి పెద్ద ప్రార్థనైనా, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటమే కదా. మరి ఆ యొక్క ప్రార్థన దేవుని సముఖానికి నిశ్చయంగా చేరుతుంది. అయితే ఇక్కడ కన్య మరియమ్మ చూడండి, దేవదూత ప్రత్యక్షమయ్యే అంతగా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నది. అనగా దేవునితో ఎంతగా మరి ఆత్మీయ జీవితంలో ఆమె అంటు కట్టబడిందో మనం గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఆమె కన్యక, మరి యవనస్తురాలు, దేవునిలో పెరుగుతున్నటువంటి బిడ్డ, పరిశుద్ధంగా, యథార్థంగా, నీతిగా దేవుని ఆనుకొని ఎదుగుతున్నటువంటి కన్యక. ప్రియమైన దేవుని బిడ్డ, మరి మనము కూడా చూడండి దేవుని యొక్క సహవాసంలో ఎదుగుతూ రావాలి. దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధంగా, యథార్థంగా బ్రతుకుతూ రావాలి. మన ప్రార్థనలు నిశ్చయంగా ఫలాలు తెస్తాయని ఆ నిరీక్షణతో మనము ఎదుగుతూ రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఆ సువార్తను మోసుకొని వచ్చి చెప్పారు కదా దేవదూత. తర్వాత ఆమెకు పుట్టబోయేటటువంటి కుమారుడు ఎలాంటి వాడవుతాడో, భవిష్యత్తులో ఎలాంటి ఘనకార్యాలు చేయబోతున్నారు, సర్వమానవాళికి మరి దేవుని చేత దేవుని సన్నిధి నుండి ఆ యొక్క శుభవర్తమానాన్ని మోసుకొని వచ్చిన దేవదూత మాట్లాడుతున్నారు. చూడండి 31వ వచనంలో మనం చూస్తాం. నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. చూసారా? అనగా జరగబోయే సంగతులు, శుభ సమాచారము తెలియజేస్తూ ఉన్నది దూత. జరగబోయేటటువంటి భవిష్యత్తు అంతా కూడా మరియమ్మకు తెలియజేయబడతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, యుగ యుగములో ఆయన రాజ్యం వెళ్తాడని ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. చూడండి, ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియ, నేను పురుషుని ఎరగనిదాననే ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అనే మాటలు దేవదూత గబ్రియేలు దేవదూత ఈ వర్తమానాన్ని కన్య మరియమ్మకు వివరిస్తూ ఉన్నారు. పుట్టబోయే శిశువు ఎలాంటి వాడవుతాడో, ఎలాంటి గొప్ప కార్యము జరగబోతున్నదో, సర్వలోకమునకు ఒక మంచి మార్గాన్ని, రక్షకుని దేవుడు ఇవ్వబోతున్నాడని మరి దూత సమాచారము తెలియజేశారు. ప్రియమైన దేవుని బిడ్డ, చూసారా? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలకు దేవుడు శుభ సమాచారాలు తీసుకొని వస్తారు. అయితే మరి కన్య మరియమ్మకు ఇది ఎలా శుభ సమాచారం అంటారు? ఆమె కన్యక కదా, ఆమె ప్రదానము చేయబడింది కానీ వివాహం అవ్వలేదు. మరి ఆమెకు విచారంగా అనిపించింది కదా, ఇది ఎలా సాధ్యమవుతుంది అని తన సందేహాన్ని వెలుబుచ్చినప్పుడు వెంటనే దూత మాట్లాడుతూ ఉన్నారు. ఆమె సందేహాన్ని తీర్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె ప్రియమైన దేవుని బిడ్డారా, మన సందేహాలన్నీ తీర్చివాడు ఆయన, మన సంకటములన్నీ కుదుర్చివాడు ఆయన. ఏదైనా మనకు సందేహం కలిగినప్పుడు దేవుని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మాట్లాడతాడు, నిన్ను కుదుట పరుస్తాడు, నీ సందేహాలు తీర్చి నిన్ను సమ్మతిపరుస్తాడు, వాక్యము చేత నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె మరి చూడండి, మరియమ్మకు దేవుడు చెప్తున్నాడు, నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కమ్ముకొనును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును, ఆ పరిశుద్ధాత్మ వలన నీవు గర్భము ధరిస్తావని చెప్పి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత సంతోషకరమైన వర్తమానాన్ని మరి గబ్రియేలు దూత కన్య మరియమ్మకు తెలియజేశారు. అయితే మరి ఇదే సంగతి యోసేపునకు తెలియబడింది. ఏమని? తను ప్రదానం చేసుకున్నటువంటి ఆ కన్యకైన మరియ ఇప్పుడు గర్భము ధరించినది అన్న వార్త విన్నాడు యోసేపు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, కలవరపడిపోతున్నాడు. అరే, నేను మరియమ్మ చాలా మంచిది అనుకున్నానే, కన్యక అనుకున్నానే, మరి ఏంటి ఇలా జరిగింది నా విషయంలో అని కలత చెందుతూ ఉన్నాడు, కలవరపడుతూ ఉన్నాడు. మనసంతా ఏమీ బాగలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రండి ఆ సందర్భాన్ని చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనము చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1వ అధ్యాయము 19వ వచనంలో మనం చదువుకుంటాం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. అనగా
ఈ సంగతుల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచించి అతను నీతిమంతుడు గనుక ఆ బిడ్డని ఎలాగున అవమానపరచాలి, ఎలాగున నేను మరి అందరికీ విషయాన్ని తెలియజేసి ఆ బిడ్డని ఎందుకు హీనపరచాలి, బాధ పెట్టాలి అని రహస్యముగా విడనాడ ఉద్దేశించి ఆలోచించుకుంటూ ఉన్నాడు. చూసారా, అతడు నీతిమంతుడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీతిమంతుల పక్షంగా దేవుడు నిలబడతాడు, తప్పకుండా సహాయం చేస్తాడు. తనకు వచ్చినటువంటి ఆ సందేహాన్ని తీర్చడానికి మరలా ఇక్కడ దేవదూత ప్రత్యక్షమయ్యారు. చూడండి, అక్కడ మరియమ్మకు శుభవర్తమానాన్ని తెలియజేశారు. ఇక్కడ అదే దేవదూత గబ్రియేలు దేవదూత యోసేపుతో మాట్లాడడానికి వచ్చి మాట్లాడుతున్నారు. ఈ సంగతులన్నీ కూడా వివరిస్తున్నారు. అప్పుడు చూడండి, అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అని ఈ యొక్క వార్తను తెలియజేస్తున్నాడు. తర్వాత ఆ పుట్టబోయే శిశువు ఎలాంటి వాడు అవుతాడో అన్న సంగతులన్నీ కూడా రాయబడ్డాయి. దేవుని యొక్క ప్రవచనము ఎలాగున నెరవేర్చబడుతుందో, మరి దేవుడు మిమ్మును ఎలాగూ వాడుకున్నారు అని యోసేపు దూత తెలియజేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసారా, ఇక యోసేపు మనసు కుదుటపడింది. ఎందుకంటే తను ఎదుర్కొంటున్నటువంటి ఆ సందిగ్ధ పరిస్థితికి సమాధానము దొరికిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా మన సందేహాలన్నీ తీర్చువాడు ప్రభువే, మనకున్నటువంటి సంకటాలన్నీ కుదుర్చువాడు ఆయనే. మరి చూడండి, యోసేపు మనసు కుదుటపడింది అనగా ఈ కుటుంబంలో దేవుడు ఒక గొప్ప ఘనకార్యాన్ని చేస్తూ ఉన్నారు. మరి వారిరువురికి శుభ సమాచారాన్ని తెలియజేశారు. ప్రియమైన దేవుని బిడ్డ, నీకు నాకు కూడా దేవుడు శుభ సమాచారాలు తెలియజేస్తారు. అనగా మన భవిష్యత్తును దేవుడు బయలుపరుస్తాడు. దూతల ద్వారా, స్వప్నము ద్వారా దేవుడు మనతో మాట్లాడి తెలియజేస్తారు. వాక్యము ద్వారా మనతో మాట్లాడతారు. అయితే దేవుని యందు భయభక్తులు గల వారికి దేవదూతలు ఎలాగున పరిచర్య చేస్తారనే విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ చూడండి, దేవదూతలు ఈ సమాచారాన్ని వారికి చేరవేశారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే మరొక కుటుంబానికి కూడా శుభవార్తను మోసుకొచ్చారు దేవదూత. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనకు బాగా తెలుసు జకర్యా కుటుంబం కదా. ఎలిజబెత్ అమ్మ, జకర్యా మరి వారు దంపతులు వృద్ధాప్యం అందున్నటువంటి వారు మరి సంతానం పొందక చాలా కాలము గడిచిన వృద్ధులై ఉన్నారని లూకా రాసిన సువార్త 1వ అధ్యాయంలో మనం చదువుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ రాయబడింది కదా, 6వ వచనంలో రాయబడింది. 5వ వచనం నుంచి మనం చదువుకుందాం. యూదయ దేశపు రాజైన హెరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కుటుంబంలో కూడా సంతానము లేదు కదా. మరి వారు బహుకాలము గడిచిన వృద్ధులైరి. ఆమె గొడ్రాలుగా అనబడి ఉన్నది. మరి చూడండి, వారిరువురు కూడా ఎంత మంచివారనే సాక్ష్యాన్ని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. వారంట నీతిమంతులుగా ఉన్నారు, యథార్థపరులుగా ఉన్నారు, భక్తి పరులుగా ఉన్నారు. అయితే వారు గొడ్రాలుగా ఉన్నది ఆ యొక్క ఎలిజబెత్ అమ్మ. ప్రియమైన దేవునులారా, యథార్థపరులుగా ఉన్నారు. మరి ఇలాంటి దంపతులకు మరి సంతానం ఎందుకు కలగలేదు? మరి మనం చాలా సందేహాలు వెలువచ్చుతూ ఉంటాం. నేను ఎంతో ప్రార్థనా పర్రాల్ని, నేను ఎంతో భక్తి కలిగిన వాడిని, నాకెందుకు పిల్లలు కలగలేదు, నాకెందుకు గర్భఫలం ఇంకా దేవుడు ఇవ్వలేదు, అయ్యో నేనేం పాపం చేశానో, ఏ ద్రోహం చేశానో, లేకపోతే ఎవరికి ఏ కీడు చేశానో అయ్యో అని చాలా కుమిలిపోతున్నటువంటి తల్లులు ఉంటారు. అనగా వ్యధ చెందుతూ ఉంటారు, దుఃఖములో మునిగిపోయి ఉంటారు. అయ్యో ఇక నా జీవితం మారదా, ఇక నా బ్రతుకు ఇంతేనా, నాకు గర్భఫలం కలగదా, ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నాను, అయ్యో వృద్ధాప్యానికి వచ్చేసానే, నా పరిస్థితికి మారదా, నన్ను దేవుడి జ్ఞాపకం చేసుకోడా అని నీవు అనుకుంటున్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డ, చూసారా, మరి గర్భము దేవుడిచ్చే బహుమానం కదా, గర్భఫలము దేవుడిచ్చే బహుమానమే కదా, దేవుడు ఆ మాట రాసి ఉంచారు. అయితే మరి వీరికి కూడా శుభ సమాచారాన్ని దేవుని దూత ద్వారా పంపుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా వారు చాలా కాలము గడిచిన వృద్ధులుగా ఉన్నారు. అయితే విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, నిరీక్షణను కోల్పోలేదు. ఆయన ప్రార్థిస్తూనే ఉన్నాడు. జకర్యా తన క్రమము చొప్పున, అనగా తన డ్యూటీ ఏదైతే ఉందో యాజక ధర్మం చేయడం కదా, తన యొక్క డ్యూటీ ఎప్పుడు అలాట్ చేశారో
తరగతిలో ఆయన ఉన్నాడు. ఆయన ఆ క్రమము చొప్పున ఆయన డ్యూటీ చేస్తున్నాడు. మరి ఆ చేసే సందర్భంలోనే దేవదూత జకర్యాకు ప్రత్యక్షమై మరి చూడండి దేవదూత మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవులారా, చూడండి జకర్యా మాట్లాడుతున్నటువంటి సందర్భం విందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 8వ వచనంలో జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చాను. ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినపడినది, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె వృద్ధాప్యంలో ఉన్నటువంటి జకర్యాకు ఒక గొప్ప శుభవార్త ఏంటో తెలుసా? పిల్లల కొరకు ఎదురు చూశాడు కదా, ఎదురు చూశాడు జకర్యా. దంపతులైనటువంటి ఎలిజబెత్, జకర్యాలు ఇద్దరు కూడా ఎదురు చూశారు. అయితే దేవదూత ప్రత్యక్షమై ఏమని సెలవిస్తూ ఉన్నారు? నీ ప్రార్థన వినబడినది, దేవునికి మహిమ కలుగునుగాక. భయపడకము జకర్యా, నీ ప్రార్థన దేవుని సముఖానికి చేరింది, ఇదిగో దేవుడు నీ ప్రార్థన విన్నారు అని ఆ శుభవార్తను మోసుకొచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగగా తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును అని రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసారా? శుభ సమాచారాన్ని దేవుడు గబ్రియేలు దూత ద్వారా జకర్యా దంపతులకు వినిపించారు. అంత మాత్రమే కాదు, పుట్టబోయే ఆ కుమారుడు ఎలాంటి వాడు అవుతాడో కూడా ఆ సమాచారాన్ని కూడా తెలియజేస్తున్నారు. అనగా భవిష్యత్తులో ఎలాగా వారు మంచి దినాలు చూడబోతున్నారో దేవుడు వారికి తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, మరి ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును, మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు అనెను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు పుట్టుట వల్ల అనేకులకు సంతోషం కలుగుతుందంట. చూసారా? అనేకులకు సంతోషాన్ని ఇచ్చి శుభవర్తమానాన్ని మోసుకొని వచ్చారు దేవదూత. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డ, నిజంగా అలసిపోయినటువంటి ఈ దంపతులు నిరీక్షణలో మరి ఎదురు చూస్తున్నారు, కానీ భౌతికంగా వారు వృద్ధాప్యమునకు వచ్చారు. అయితే వారు వాక్యమును బట్టి వారికి దేవుడిచ్చిన మాటను బట్టి వారు ధైర్యం తెచ్చుకొని ఉన్నారు. కాబట్టి దేవదూత వారికి శుభవర్తమానాన్ని చెప్పి వెళ్ళారు. మరి జరగబోయే సంగతులన్నిటిని కూడా వివరించారు. దేవునికి మహిమ కలుగునుగాక. చూసారా? 2 కుటుంబాల్లో శుభవర్తమానాన్ని మనం విన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగునుగాక. జకర్యా కుటుంబంలో మరి యోహాను జన్మించాడు. మరి యోసేపు మరియమ్మల కుటుంబాల్లో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు. అద్భుతం కదా? శుభ సమాచారాలు ఎలా ఉంటాయంటే సర్వలోకమునకు ఆనందాన్ని ఇస్తాయి. ఇక్కడ యోహాను పుట్టినందుకు అనేకులకు సంతోషం కలిగిందంట. మరి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినందుకు సర్వలోకమునకు సంతోషాన్ని ఇచ్చింది కదా. ఎందుకు తెలుసా? ఎందుకు చెప్పండి? ఎందుకు? మనమందరం కూడా మరి దేవుని రాజ్య వారసులుగా దేవుడు తన కృప చొప్పున సత్యం అనే మార్గాన్ని తెరుస్తున్నాడు, కృపా మార్గాన్ని తెరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తును నమ్మి రక్షణ పొందుటకు రక్షణ మార్గాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చూసారా? 2 కుటుంబాల్లో 2 శుభ సందేశాలు మరి దూత ద్వారా తెలియజేయబడ్డాయి. అనగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలకు దేవుని యొద్ద నుంచి శుభ సమాచారాలు, సహాయము దేవదూతల ద్వారా అందుతుంది. దేవదూతలను దేవుడే తన బిడ్డల కొరకు నియమించారు. కాబట్టి మనం ఇది నేర్చుకుంటూ ఉన్నాం.
మన కొరకు దేవదూతలు నియమించబడ్డారు. కాబట్టి మన అవసరతలు తీర్చబడతాయి, మన ప్రార్థనలకు జవాబులు తీసుకొని వస్తారు, మనము ప్రార్థన ఫలాలు పొందుకుంటాం. అంత మాత్రమే కాదు, మనము ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు విడుదలను మనం పొందుకుంటాం. దేవదూతల ద్వారా మనకు దేవుడు మార్గాలు సరళం చేస్తూ ముందుకు నడిపిస్తారు. కాబట్టి దేవదూతలు మన కొరకు నియమించబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవదూతలు మన కొరకు దేవుడే నియమించారు. కాబట్టి ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో మనకు తప్పక సహాయం అందుతుంది అనే నిరీక్షణ మనం పెంచుకుందాం. దేవుని వైపు చూద్దాం, వాక్యమును దృష్టి పెడదాం. వాక్యమును బలపరిచే దేవుడు మనతో ఉన్నాడు. వాక్యమును స్థిరపరిచే దేవుడు మనకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, చూడండి, 2 కుటుంబాల శుభ సమాచారాన్ని మరి పంపించారు దేవుడు కదా. మరి నీ కొరకు నా కొరకు నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తున్నావు. దేని కొరకు ఎదురు చూస్తున్నావు? దేవుని ఇద్దరి నుంచి నేను ఫలానా సమాచారం నాకు రావాలని ఆశ ఉంది అక్క, ఎదురు చూస్తున్నాను, కానీ ఇంతవరకు నాకు రాలేదు. ఒకవేళ ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నావా? మరి మంచి వివాహ సంబంధం కొరకు ఎదురు చూస్తున్నావా? గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నావా? లేకపోతే అప్పులు తీరుతాయని ఆశ కలిగి దేవుని ఎదురు నుంచి ఎదురు చూస్తూ ఉన్నావా? అయితే నిశ్చయంగా నీ ఎదురు చూపునకు దేవుడు ఫలాన్ని ఇస్తాడు. దూతను పంపుతారు, ఖచ్చితంగా శుభ సమాచారాన్ని నీకు అందిస్తారు. నువ్వు వాటిలో నుంచి బయటకు వస్తావు, తప్పకుండా నువ్వు ఆనందిస్తావు. మరి దేవుడిచ్చే ఆ సంతోషాన్ని అనుభవిస్తావు. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి దేవదూతలు మన కొరకు దేవుడు నియమించాడు. దేవదూతలను దేవుడు మన కొరకు నియమించారు. ఈ యొక్క వార్త విన్నటువంటి నీవు నిబ్బరం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. మన కొరకు దేవదూతలు శుభ సమాచారాన్ని పట్టుకొని వస్తారు. ఖచ్చితంగా మనం వింటాం. వాటిని వినడమే కాదు, మన జీవితంలో వాటిని అనుభవిస్తాం. హల్లెలూయా! నిజంగా మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. చూడండి, దేవుడే మన కొరకు దూతల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇంకెవరు కావాలి చెప్పండి? దేవుడే మన పక్షంగా ఉండగా దేవదూతలు మనకు పరిచర్య చేస్తారు కదా, అవునంటారా? ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి మనము దేవుని మాటలు విన్నప్పుడు ధైర్యం తెచ్చుకోవాలి, విశ్వాసం తెచ్చుకోవాలి, వాక్యం పట్ల ఆశ కలిగి మనం ఉండాలి, ఎదురు చూడాలి దేవుని కార్యాల కొరకు. అప్పుడు తప్పకుండా మనం అనుభవిస్తాం. హల్లెలూయా! దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. మరి విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా హృదయంలో భద్రం చేసుకుందాం. మరి దేవుడు నా పట్ల ఏమి శుభవార్త తెస్తాడు, ఏ శుభ సమాచారాన్ని పంపిస్తారని ఎదురు చూడండి, నిరీక్షించండి. తప్పకుండా మీరు శుభ వార్తను వినబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవునిలారా, ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రము దేవా, మహాగణుడవైన తండ్రి, మహోన్నతుడా, అయ్యా, మీరు సెలవిచ్చిన ప్రతి మాట కొరకే వందనాలు తండ్రి, స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, మరి ఈ దినం నాయన శుభవర్తమానాలు మోసుకొచ్చినటువంటి గబ్రియేలును మాకు చూపించారు, తెలియజేశారు ప్రభువా. అవును దేవా, మరి జకరియా ఎలిజబెత్ కుటుంబంలో, అలాగనే ప్రభువా ఏసేపు మరియమ్మల కుటుంబంలో శుభవార్తను మీరు పంపించారు తండ్రి. అందుని బట్టి కృతజ్ఞతలు దేవా. అయ్యా, మా జీవితాలలో కూడా మీరు గొప్ప కార్యములు చేయగలరని మేము నమ్ముతూ ఉన్నాం, విశ్వసిస్తున్నాం. అయ్యా, మీరు చేసే శుభ కార్యాలను బట్టి మేము ఎంతగానో అయ్యా మీ నామాన్ని గనపరుస్తున్నాము తండ్రి. నిశ్చయంగా మాకు కార్యములు జరిగించబోతున్నారు. అందుని బట్టి కృతజ్ఞతలు దేవా. అయితే ఏ బిడ్డ అయితే ప్రభా ఇంకా నిరాశలో నాకు ఇంకా ఎదురు చూస్తున్న ఏమి జరగట్లేదని అనుకుంటూ ఉన్నారో, ప్రియమైన మరి బిడ్డలకు ప్రభా నీవు మేలు చేయించుండగా మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా ఇదిగోనని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ యొక్క హృదయాన్ని మీరు ఎరిగి ఉన్నారు కనుక తండ్రి, వారు దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో నైనా శుభ సమాచారాల కొరకు తండ్రి నీ దూతలను పంపి ఆ యొక్క శుభవర్తమానాలు పంపి వారి జీవితాలలో నీ ఘన కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు అయ్యా, మరి ఇంకా దేని కొరకు అయితే వారు ఎదురు చూస్తున్నారో, గర్భఫలం కొరకు నాయన, ఇంకా ఆర్థికపరమైన అవసరతలు తీర్చుట కొరకు ప్రభువా, మరి వారు ఎదురు చూస్తున్న ప్రతిదీ కూడా నీ ఇద్దరి నుంచి వారికి దొరుకుతూ ఉండగా, శుభ సమాచారం వస్తూ ఉండగా నిండు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రభువా ప్రతి కుటుంబంలో తండ్రి నీ ఘన కార్యాలు జరిగిస్తూ రమ్మని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఎదురు చూడండి, దేవుడు తప్పక శుభ సమాచారాన్ని పంపిస్తారు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.